భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ప్రజాభవన్గా నామకరణం చేసి కార్యాలయాన్ని శాస్త్రోక్తంగా శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. పెనుపాక నియోజకవర్గ ప్రజలందరూ ఏదైనా సమస్య ఉంటే నేరుగా ప్రజాభవన్కు వచ్చి సమస్యను తెలియజేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతుందని, పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందజేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని అన్నారు. పెనుపాక నియోజకవర్గానికి సాధ్యమైన మేర నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలందరికీ సేవ చేసేటటువంటి అవకాశం కల్పించారు. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, ఒక ఎమ్మెల్యేగా ఫీలింగ్ రాకుండా, కుటుంబంలో సభ్యుడిగా, ఒక అన్నగా, తమ్ముడిగా, సామాజిక స్పృహలో సామాజిక సేవ చేసిన కోణంలో ప్రజలందరికీ సేవ చేసే, సామాజిక సేవ చేసేటటువంటి కోణంలో ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుందనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ప్రజలు మరింత అభిమానాన్ని చూరగొనే విధంగా తప్పనిసరిగా పెనుపాక నియోజకవర్గంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి, ప్రజారంజకమైనటువంటి ప్రజాపాలన ప్రజలకు చేరువయ్యే విధంగా, ప్రజలు నచ్చే విధంగా, మెచ్చే విధంగా ఒక మంచి పాలన పెనుపాక నియోజకవర్గంలో పరిపాలన ప్రజలందరికీ అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 గ్యారంటీ పథకాలపైన